హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొత్తిమీర పచ్చడి అండి. ఈ పచ్చడి అన్నది రైస్‌లోకి, ఇడ్లీ, దోసలోకి చాలా బావుంటది. దీని తయారీ విధానం చూద్దాం. దీనికోసం ముందుగా కొత్తిమీర శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా కాడలతో సహా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. శుభ్రం కడిగేసి కొంచెం తడి లేకుండా ఇలా చేసి పెట్టుకోవాలండి. చింతపండు పచ్చడికి సరిపడగా తీసుకొని మొత్తం ఒలుచుకొని పెట్టుకోవాలి. ఆ పీసులు అవన్నీ తీసేసుకోవాలండి. కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు ఒలిచి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి పచ్చడికి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు ముందు కడిగి పెట్టుకున్నాం కదా, అవి ముక్కల కింద చేసి వేసుకున్నాను. మూత పెట్టేస్తే వేగిపోతాయండి. లేకపోతే మీదకి తోలుతాయి కదా, మూత పెట్టేసుకోండి. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. స్టవ్ అంతా కూడా తోలకుండా ఉంటుంది ఇలా మూత పెట్టుకోవడం వల్ల. మన మీద కూడా పడదండి. చూడండి ఇలా వేగింది కదా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది కూడా వేసేసుకుందాం. కాడలతో సహా వేసుకోండి కొత్తిమీర, పచ్చడికి బాగుంటుంది. ఓన్లీ ఆకులు వేసుకుంటే పచ్చడి అన్నది అంత టేస్ట్ ఏమి ఉండదు. కాడలతో సహా వేసుకున్నా మనం మిక్సీ పడతాం కనుక మొత్తం మెత్తగా అయిపోద్ది పచ్చడి. ఇది నిండా వచ్చింది కదండీ, అయినా పర్లేదు. కొంచెం కొత్తిమీరలోంచి వాటర్ వచ్చి లోపలికి వెళ్ళిపోద్ది. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాం. చూడండి ఒకసారి తీసి కలిపి మూత పెట్టి మగ్గించుకుంటా మధ్య మధ్యలో తీసి చూసుకుంటా కలుపుకోవాలి. చూడండి చాలా వరకు లోపలికి వెళ్ళిపోయింది కదా. ఈ కాళ్ళు అన్నది కొంచెం టైం పడుతుందండి మగ్గడానికి. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా ఒక 15 మినిట్స్ టైం పట్టింది నాకు కొత్తిమీర మగ్గడానికి. చూడండి ఒకసారి కలిపేసి ఇలా అడుగు మొత్తం పైకి వచ్చేలా కలుపుకోవాలి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వేసేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల చింతపండు కూడా ఈ కొత్తిమీరతో పాటు మగ్గిపోతుంది. అప్పుడు మనం మిక్సీలో వేసుకున్నా మెత్తగా మెదిగిపోద్దండి. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చింతపండు కూడా బాగా మెత్తగా ఆ వాటర్లో మగ్గిపోద్ది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలండి. ఇది మగ్గిపోయింది. చూడండి చాలా దగ్గరికి అయిపోయింది కదా. ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే మగ్గిపోయినట్టే. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోద్దండి. ఇది ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం చల్లారిపోయింది కదా, మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ పచ్చడి అన్నది బయట పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఒక వారం రోజులు సరిపడగా చేసుకుంటే బయట పెట్టేసుకోవచ్చు. ఇందులో నేను కల్లుప్పు వేస్తున్నానండి. కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీరు. కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కొంచెం బెల్లం. బెల్లం కూడా కొంచెం బాగానే పడుతుందండి. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా. కాడలు కూడా చూడండి ఎక్కడ లేకుండా మెత్తగా మెదిగిపోయినాయి కదా. మనం మగ్గించుకోవడంలో ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదండి. కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను నేను. ఈ పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుంది. మినపప్పు స్కిప్ చేయకుండా వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది పోపు. కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొన్ని ఎండి మిరపకాయలు ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకున్నాను నేను. ఇవన్నీ బాగా వేగేటట్టు వేయించుకోవాలండి. ఇందులో మనం ముందుగా వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే పచ్చళ్ళు మెత్తగా అయిపోతాయని నేను లాస్ట్ వేయించి వేద్దామనేసి వేయలేదు. అవి తప్ప మిగిలిన పోపు అంతా వేసి వేయించుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు కూడా వేసాక బాగా వేగింది కదా పోపు. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసేసుకుందాం. ఈ పచ్చడి అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది. నాకు దోశల్లోకి కూడా బాగుంటుంది. నేను ఒక 4 రోజులు వచ్చిందండి నాకు. బయటే పెట్టేశాను నేను. ఒక వారం రోజుల వరకు బయట పాడవకుండా ఉంటుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
వేసుకొని బాగా ఇది ఒక 10 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. అందుకే నేను వెల్లుల్లిపాయలన్నది వేయలేదు మెత్తగా అయిపోతాయని. ఈ ఆయిల్ మొత్తం పచ్చడి పీల్చేసుకొని మళ్ళీ ఆయిల్ మొత్తం రిలీజ్ అవ్వే వరకు వేయించుకుందాం. అలా అయితేనే పచ్చడి నిలవుంటదండి, కొంచెం బావుంటది. పచ్చడంతా కొంచెం బ్లాక్ కలర్‌లోకొచ్చినట్టుగా రావాలండి. బాగా ముదురు రంగులోకొచ్చేయాలి. అప్పుడే పచ్చడన్నది నిలవుంటది. మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం గదా! సారీ. వాటిని ఇలా చిన్న కళాయిలో వేసి వేయించుకుంటున్నాను, కొంచెం ఆయిల్ వేసి. ఇలా వేసి పచ్చడిలో మొత్తం ఫినిష్ అయిపోయాక కొంచెం ఒక 5 మినిట్స్‌కి దించేస్తాం అనగా వేసుకుంటే సరిపోతాయండి. చూడండి ఆయిల్ మొత్తం పీల్చేసింది గదా! ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలన్నది వేసేసుకుంటున్నాను నేను. వేసుకొని ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ అవసరం లేదు. ఒక 2 మినిట్స్ సరిపోద్ది. పచ్చడి పచ్చడికి ఆ వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ పడితే సరిపోద్దండి. చూడండి ఆయిల్ ఇలా పైకొచ్చింది కదా! పచ్చడి కూడా కలర్ మారింది కదండీ! ఇంక ఇది రెడీ అయిపోయింది. దించేసుకుందాం దీన్ని. ఇప్పుడు రైస్‌లో కలిపి చూపిస్తానండి. పచ్చడన్నది చాలా టేస్టీగా ఉంటది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చడన్నది అన్నంలోకి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటదండి. కలర్ చూసారా? కలర్ అయితే ఇలా రావాలి పచ్చడన్నదే. అప్పుడే బావుంటది, నిలవుంటది. చాలా టేస్టీగా ఉందండి పచ్చడైతే. సూపర్‌గుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.